పిండి వంటల్లో ఒకటి పప్పు పూర్ణాలు. పప్పు పూర్ణాలు ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వచ్చేలాగా అండ్ డీప్ ఫ్రై ఇష్టపడని వాళ్ళ కోసం ఆయిల్ లేకుండా నెయ్యితోటి సింపుల్గా ఎలా చేసుకోవచ్చో ఇక్కడ చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు పూర్ణాలు ప్రిపేర్ చేయడానికి ముందు రోజు నైట్ కానీ లేదా ఒక 4-5 గంటల ముందు కానీ 2 కప్పుల బియ్యానికి 1 కప్పు మినపప్పు వేసి నానబెట్టుకోండి. పూర్ణాలు వండటానికి 1 అవర్ ముందు 1 కప్పు శనగపప్పును కూడా శుభ్రంగా కడిగి నానబెట్టేసుకోండి. పప్పు ఇలా చక్కగా నానిన తర్వాత కుక్కర్లోకి వేసేసుకుని మునిగే వరకు నీళ్లు పోసి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. పప్పు ఉడికేలోపు ముందుగా నానబెట్టుకున్న బియ్యం మినపప్పు ఉన్నాయి కదా, వీటిలో కొద్దిగా నీళ్లు పోసి పిండిని ఈ విధంగా చిక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలోకి రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా వేసి చక్కగా అంతా కలిపేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. తర్వాత మెత్తగా ఉడికిన పప్పులోకి 1/4 కప్పు బెల్లం తురుము వేసి చక్కగా అంతా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి ఇది దగ్గర పడేంత వరకు కూడా లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఇలా దగ్గర పడ్డ తర్వాత ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసి కంప్లీట్ గా చల్లారిపోనివ్వండి. కంప్లీట్ గా చల్లారిన తర్వాత చిన్న చిన్న పిండి ముద్దల్లాగా చేసేసుకుని పప్పు పూర్ణాలు ప్రిపేర్ చేసుకోవాలి. పప్పు పూర్ణాలు ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం ఇష్టపడని వాళ్ళు గుంట పొంగనాల గిన్నెలో ఇలా కొద్దిగా నెయ్యి వేసుకుని పూర్ణాన్ని పిండిలో డిప్ చేసి ఈ విధంగా వేసేసుకుని ఒకవైపు కుక్ అయిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుని కుక్ చేసుకోవాలి. నార్మల్గా డీప్ ఫ్రై చేసిన వాటితో కంపేర్ చేసుకుంటే ఇవి కాస్త గట్టిగా ఉంటాయి, బట్ టేస్ట్ మాత్రం బాగుంటుంది. లేదు డీప్ ఫ్రై చేసుకోవాలి అనుకుంటే పూర్ణం మునిగేంత వరకు నూనె పెట్టుకుని నూనె బాగా వేడైన తర్వాత పిండిలో డిప్ చేసి 1 by 1 వేసేసుకుని ఒకవైపు కాలిన తర్వాత నెమ్మదిగా రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుని తీసుకున్నారంటే పూర్ణాలు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ పూర్ణాలు బాగా నచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.